పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆపరేషన్ కగార్ డెడ్లైన్ సమీపిస్తోంది. మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టులకు మిగిలింది ఇంకా 3 రోజులే. సోమవారం లోక్సభలో అమిత్ షా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. డెడ్లైన్కు ఒకరోజు ముందే లోక్సభలో చర్చ జరగనుంది. ఆపరేషన్ కగార్ 27 నెలల్లో సాధించిన ఫలితాలపై కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా వివరణ ఇవ్వనున్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టుల సంగతి ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. వారు లొంగిపోబోతున్నారా లేదా? అగ్రనేత గణపతి, మిసిర్ బెస్రా, వనమాల త్రిపురారి లొంగుబాటుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇంకా 3 రోజులు మిగిలింది. ఆపరేషన్ కగార్కి సంబంధించి కేంద్రం ఏదైతే డెడ్లైన్ ఇచ్చిందో దాని మీద సభలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. హోంమంత్రి అమిత్ షా కీలకమైనటువంటి వివరణ ఇవ్వనున్నారు. మరి ఈ 3 రోజుల్లో ఏం జరగబోతోంది? మిగిలినటువంటి వారి లొంగుబాటు ఉంటుందా లేకపోతే ఎన్కౌంటర్ జరగబోతుందా అనేటువంటి రకరకాల ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏంటి 3 రోజులు కీలకంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? దాదాపు 2024 నుంచి ఏదైతే ఆపరేషన్ కగార్ నడుస్తుందో 27 నెలల నుంచి కూడా ఈ ఆపరేషన్ కగార్ 1 అలాగే ఆపరేషన్ కగార్ 2 నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే దాదాపు 95% మరి విజయం సాధించామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. ఇంకొక 5% ఏదైతే 350 మంది ఇంకా మావోయిస్టు నక్సల్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం కూడా 350 మంది ఉన్నారు. సో వాళ్ళను మేము అతి త్వరలోనే మరి అటు జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం చేస్తాం. లొంగిపోతే ఓకే, లొంగిపోకపోయినా ఒకవేళ మరి ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసుల వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా గణపతి ఎప్పుడు లొంగిపోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే డెడ్లైన్కి ఇంకా 3 రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ డెడ్లైన్ లోపు పార్లమెంటులో మరి అమిత్ షా ఎట్లాంటి స్పీచ్ ఇవ్వనున్నారు, ఈ మొత్తం మావోయిస్టుకు సంబంధించి ఈ పార్టీకి సంబంధించి మరి పార్లమెంట్లో ఆయన సభను ఉద్దేశించి ఏం మాట్లాడనున్నారు? ఎందుకంటే మరి 31 తారీఖు రోజు ఆ డెడ్లైన్ ముగుస్తుంది. డెడ్లైన్ ముగిసేలోపు నిజంగా మరి వాళ్ళు అనుకున్నది విజయం సాధిస్తారా? ఎందుకంటే 350 మంది కావచ్చు, కీలక నేతలు గణపతి, మిశ్రా వీళ్ళందరూ కూడా మరి ఇంకా కీలక నేతలు ఉన్నారు కొంతమంది. సో దాదాపు కేంద్ర కమిటీ మెంబర్స్ ఒక 9 మంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ 9 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు లొంగిపోతారా లేకపోతే మరి ఇప్పటికే ఎస్ఐబి కావచ్చు, మళ్ళీ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీళ్ళందరికీ మరి టచ్లోకి వచ్చారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవాలా కాదా? సో ఏంటి అసలు మండే రోజు అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు? 31వ తారీఖు రోజు ఏం జరగబోతుంది? కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. నేపాల్ నుంచి ఇటు ఢిల్లీకి కూడా మరి మావోయిస్టు గణపతి ఆయన నేరుగా ఇక్కడికి వచ్చారు. మరి ఆ ఇంటెలిజెన్స్ తరుణంలోనే వాళ్ళు ఉన్నారు అక్కడ. సో 31వ తేదీ పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ఈ 350-400 మంది మావోయిస్టులు అందరూ కూడా ఒకేసారి లొంగిపోతారు అనేది కూడా కొంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దాంతోపాటు కీలక నేతలైనటువంటి కేంద్ర కమిటీ మెంబర్స్ అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా మరి లొంగిపోతారా, మరి ఏంటి అనేది పెద్ద ఎత్తున చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే 3 రోజుల గడువు ఉంది. ఈ 3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా అంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి కొంత హావభావాలు మొత్తం కూడా ఆ నక్సలిజానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటిని కూడా కొంత కీలకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కొంత అంటే పెద్ద ఎత్తున ఈ కర్రెగుట్టలకు సంబంధించి దాదాపు వేల సంఖ్యలో కూడా పోలీసులు, ఇటు కోబ్రా బృందాలు, అటు జవాన్లు అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. అడవుల్లో పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందిని పట్టుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఏం చెప్పనున్నారు కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి ఏం చెప్పనున్నారు అనేది మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే ఏదైతే బెస్రా పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కోసం కొంత గాలింపు చేస్తూ ఉన్నారు. ఒక 150 మంది ఆ అడవిలో ఉన్నారు. ఆ అడవి సరంద అడవికి సంబంధించి ఏదైతే ఈ మిశ్రా ఉన్నాడు, సో ఆయన ప్రస్తుతం కీలకంగా ఉన్నాడు. ఒడిశా కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకొక రాష్ట్రానికి 3 రాష్ట్రాలకు కీలకంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున 15,000 మంది ఏదైతే పోలీసులతో కూడా మొత్తం కూడా పహారా కాశారు, కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఆయన పైన ₹1 కోటి రివార్డు కూడా ఉంది. సో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంది. నిజంగా మావోయిస్టు పార్టీ మరి మనుగడ
అయిపోనుందా, మావోయిస్టు పార్టీ అనేది ఇంకా ఉండదా అనే క్వశ్చన్ మార్కు. అలాగే మావోయిస్టు పార్టీ గురించి నిజంగానే అంతమైపోతుందా మార్చి 31 లోపు? మరి కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి ఏదైతే ఇది ఉందో అది నిజంగా జరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం మరి డేట్ను ఏమైనా మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కీలక నేతలు ఇంకా లొంగిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదంతా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది, అమిత్ షా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 3 రోజుల్లో ఒక సంచలనం జరగబోతోంది అనేటువంటి మాట. అంటే గణపతి లొగ్గుపాటుకు సంబంధించి కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కానీ ఏది బయటకు రానటువంటి సిచ్యువేషన్, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏదో జరగబోతోంది అనేటువంటి ఒక వార్త అయితే వస్తోంది కదా. అంటే ఏం చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? డెఫినెట్గా మీరన్నట్టు ప్రస్తుతం గత 15 రోజుల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం కీలక నేతలు అందరూ కూడా లొంగిపోయారు. ఆ లొంగిపోయిన తరుణంలోనే గణపతికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అవన్నీ కూడా మరి హోంశాఖ మంత్రితో కలిసిన రేవంత్ రెడ్డి అక్కడ ఎస్ఐబి బృందం కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇక్కడ డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చి వచ్చారు. సో మరి దాని తర్వాత కొన్ని లొంగిపోయినటువంటి వారు ఒక కీలక సమాచారాన్ని కూడా ఇచ్చారు అనే ఒక వార్త కూడా సంచలనంగా మారింది కదా. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? డెఫినెట్గా రాజిరెడ్డి కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారానే మరి ఆయనను పట్టుకొని ఇక్కడ ఢిల్లీకి తీసుకొచ్చారు అనేది కొంత మరి సమాచారం వస్తుంది. సో గతంలో ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర లొంగిపోయినటువంటి కీలక నేతలు అందరూ కూడా ఎట్లా పెద్ద ఎత్తున లొంగిపోయారు, దాదాపు 150 కంటే ఎక్కువ మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో ఆ తరహాలోనే మొత్తం కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీ మెయిన్ సెంటర్లో మరి హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, అలాగే డీజీపీ కావచ్చు, లోకల్గా ఉన్న డీజీపీ, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా కీలక అధికారులతో పాటు అందరూ ఆ సమక్షంలో మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ కూడా మరి ఆ రోజు మార్చి 31వ రోజు వీళ్ళందరి సమక్షంలో కూడా లొంగిపోయే అవకాశాలు ఉంటాయి, అక్కడ ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి అసలు నిజంగానే మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు భావజాలాలు మరి నిజంగానే అంతమందించే అవకాశం ఉందా, అంతమైపోయే అవకాశం ఉందా, పార్టీ నిజంగానే కనుమరుగా అయిపోతుందా అంటే మరి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అది అంటే నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి భావజాలం అయితే గన్ను పట్టుకోవడం అనే భావజాలం అవసరం లేదనేది ప్రస్తుతం తెలుస్తుంది. కానీ ఏదైతే ఆ పోరాట తతిమ కావచ్చు, అదే ప్రశ్నించడం కావచ్చు, అలాగే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని ఎదిరించడం కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్ మరి అది ఎప్పటికీ కూడా పోదు అంటూ కొంతమంది మావోయిస్టులు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి ఆపరేషన్ కగార్లో నిజంగా మరి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధిస్తాయా, మార్చి 31 తేదీలోపు మొత్తం దేశవ్యాప్తంగా నక్సలిజం అనేది అంతమవుతుందా లేదా అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఎస్ రైట్. ఎలాంటి వివరణ ఇస్తారు అమిత్ షా అనేది ఒక ఇంత ఆసక్తికరంగా అయితే మారింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ఆపరేషన్ కగార్ డెడ్లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు 20 లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులకు మిగిలింది ఇంకా 3 రోజులే ఉండడంతో సోమవారం లోక్సభలో అమిత్ షా ఒక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక డెడ్లైన్కు ఒక రోజు ముందే లోక్సభలో చర్చ జరగనుంది. ఆపరేషన్ కగార్ 27 నెలల్లో సాధించిన ఫలితాలపై కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా వివరణ ఇవ్వనున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టుల సంగతి ఏంటి, వారు లొంగిపోబోతున్నారా లేదా అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. అగ్రనేత గణపతి, మిసిర్ బెస్రా, వనమాల త్రిపురారి లొంగుబాటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.